అప్పడిగితే ఇచ్చేవాడు దేవుడు, తీసుకున్న అప్పును తిరిగి సకాలంలో చెల్లించేవాడు ఉత్తముడు అంటారు. కానీ ఈ రోజుల్లో అప్పు తీసుకుని ముఖం చాటేసేవారే ఎక్కువ. అలాంటి సమాజంలో 25 క్రితం తీసుకున్న అప్పును వెతికి మరీ తెచ్చిచ్చిన ఒక అద్భుతమైన ఘటన వెలుగు చూస్తుంది. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ఈ కథనం ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. బ్రతుకు తెరువు కోసం ఎడారి దేశమైన సౌదీ అరేబియాకు వెళ్లారు ఇద్దరు భారతీయులు. అందులో ఒకరు కేరళ రాష్ట్రం పాల్కాడ్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్, మరొకరు తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన ఎడ్ల లచ్చన్న. ఒకే కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో ఇస్మాయిల్ అవసరం నిమిత్తం లచ్చన్న వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఇస్మాయిల్ అర్థాంతరంగా ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. వచ్చే ముందు నీ అప్పు డబ్బులు ఇండియాలో ఎలాగైనా తీరుస్తాను అని లచ్చన్నకు మాట ఇచ్చి కేరళ చేరుకున్నాడు ఇస్మాయిల్. కాలక్రమంలో 25 గిర్రున తిరిగిపోయాయి. కానీ ఇస్మాయిల్ మనసులో ఆ అప్పు భారం అలాగే ఉండిపోయింది. లచ్చన్న ఇండియా అడ్రస్ సరిగ్గా తెలియకపోవడంతో ఆ డబ్బు ఎలా తిరిగివ్వాలో అని ఇస్మాయిల్ రోజు మదనపడేవాడు. తన మిత్రుడి ఊరి పేరు ధర్మపురి అని మాత్రమే గుర్తున్న ఇస్మాయిల్ గూగుల్లో వెతకడం ప్రారంభించాడు. తమిళనాడులో ఒకటి, తెలంగాణలో మరొకటి ఉన్నట్లు తెలుసుకొని తన మిత్రుడు తెలంగాణ వాడేనని నిర్ధారించుకున్నాడు. కేరళ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుండి జగిత్యాల మీదుగా ధర్మపురి పట్టణానికి చేరుకున్నాడు. చేతిలో ఎడ్ల లచ్చన్న అనే పేరు తప్ప ఎలాంటి చిరునామా లేదు. స్థానికులను విచారిస్తూ ఎట్టకేలకు లచ్చన్న ఇంటిని కనిపెట్టాడు. మిత్రుడి ఇంటికి వెళ్లిన ఇస్మాయిల్ తాను 25 ఏళ్ల క్రితం సౌదీలో తీసుకున్న అప్పు విషయం కుటుంబ సభ్యులకు చెప్పి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఇంకా గల్ఫ్ దేశంలోనే ఉన్న లచ్చన్నకు ఫోన్ చేసి మాట్లాడించారు. ఆ డబ్బుల విషయాన్నే మర్చిపోయిన లచ్చన్న తన పాత మిత్రుడు ఇస్మాయిల్ ను గుర్తుపట్టి ఫోన్లోనే యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇస్మాయిల్ 25 ఏళ్ల నాటి అప్పు డబ్బులు 25,000ను లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేశాడు. 25 ఏళ్ల రుణభారం నుండి ఈ రోజుతో విముక్తి లభించింది. ఇప్పుడు నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉందని చెమర్చిన కళ్ళతో చెబుతూ ఇస్మాయిల్ తిరిగి కేరళకు పయనించాడు. చిన్నపాటి చనువు ఉంటేనే అప్పు అడిగి ముంచేసే వ్యక్తులున్న ఈ రోజుల్లో రూపాయి విలువ మారినా, కాలం మారినా ఇచ్చిన మాటను, నమ్మకాన్ని మర్చిపోకుండా 25 ఏళ్ల తర్వాత వెతికి మరీ అప్పు తీర్చిన ఇస్మాయిల్ నిజాయితీ నిజంగా అభినందనీయం. ఈ ఘటన సమాజంలో మానవత్వం, నీతి ఇంకా బతికే ఉన్నాయని మరోసారి నిరూపించింది. 31 సౌదీ అరేబియా అప్పర పనిచేస్తే నాకు ముగ్గురు స్నేహితులు దొరికారు కేరళలో. వాళ్ళ దగ్గర నేను సాయంత్రం డ్యూటీ అయిన తర్వాత 12 గంటలకు రాత్రి పోయిన తర్వాత మేము 5గురం అన్నం వండుకుని తినేవాళ్ళం అయిన తర్వాత అట్లా ఒక 5 సంవత్సరాలు కంటిన్యూగా మేము ఫ్రెండ్షిప్గా ఉన్నాం. అయితే ఉంటే ఇక్కడ సౌదీ అరేబియాలో ఏంటంటే ఒకరికి ఒకరు సాయం చేసుకునే ఉంటుంది అన్నట్టు. నేను ఒక 120 రియల్ అక్కడి అవసరం బట్టి ఇచ్చేంటి. నేను అనుకోకుండా ఎగ్జాక్ట్ వెళ్ళొచ్చిన. అతనికి నేను కలలేదు, నాకు అతడు కలవలేదు. కలకపోయేసరికి ఆ టైంలో 91లో మనకు మొబైల్ లేవు కాబట్టి మనకు అందుబాటులో లేదు అడ్రస్. అయితే నేను ఎగ్జాక్ట్ వెళ్ళొచ్చిన తర్వాత పాపం అతడు నా కొరకు ఎత్తులాడింది, కానీ అడ్రస్ దొరకలేదు. నేను ఎక్కడ ఉంటానో తెలియదు, అతడు ఎక్కడ ఉంటానో తెలియదు. కేరళ అని తెలుసు, కానీ అతనికి నాకు తెలియదు, నాది అతనికి తెలియదు. కాబట్టి అతడు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 18 ఏళ్లకు ఫినిష్ వెళ్ళొచ్చిండట. నా కొరకు ఎనుకలాడితే నేను దొరకకపోయేసరికి మన గూగుల్లో చూసి మన ఇంటి ధర్మపురాన్ని చూసి గూగుల్లో చూసి మన ధర్మపురికి వచ్చిండు అన్నట్టు. వచ్చి ఇంటికి వచ్చి మమ్మల్ని సంప్రదించి నాకు అక్కడ 120 రూపాయలకు అప్పుడు ఆ టైంలో 1000 రూపాయలు అవుతుండే 25 సంవత్సరాల క్రితం. ఆ 1000 రూపాయలకు కలిపి ఏం చేసిండంటే అతని సంతోషంగా మనకు 25,000 రూపాయలు ఇచ్చిపోయిండు అన్నట్టుగా. అటువంటి ఫ్రెండ్ దొరకడు చాలా అదృష్టవంతులు. ఈ రోజుల్లో మన ఆస్తి తిన్న వాళ్ళే మనకే సహకరిస్తలేరంటే అతడు అంత కేరళ నుంచి వచ్చి ఇచ్చిపోయిండంటే ఎంత అదృష్టమో. నా జన్మల పుణ్యము, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో తెలియదు. అతనికి చాలా చాలా రుణపడి ఉన్నా. థ్యాంక్స్. ఒక పని చెప్పే, మన దేశంలో ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు చాలా ద్రోహం చేస్తారు కాబట్టి, ఎందుకంటే ఇతడు చాలా నైస్ పర్సన్, చాలా మంచి మనిషి కాబట్టి మన డబ్బులు అతడు తినకుండా మనకి ఇచ్చిపోయిందంటే అతని అటువంటి మనుషులు మన ప్రపంచంలో దొరుకుడు చాలా అదృష్టవంతులు. అంతకుమించి ఏం లేదు సార్. నాకు కమిషన్ కానీ, నాకు దొంగతనం కానీ అన్న విషయం ఏం తెలియదు. అట్లాంటి వ్యక్తులు ఉండటం మన భారతదేశం గర్వకారణం. ఎందుకంటే ఈ రోజుల్లో మన డబ్బులు, మన సొంత డబ్బులు అప్పు కింద తీసుకొని కూడా ఇచ్చేవాళ్ళు లేకపోయారు. మన ఆస్తిని కూడా ఇది కాదు అది కాదని మన ఆక్రమించుకొని తినేవాళ్ళు చాలా మంది ఉండరు. అటువంటి దొరకడం చాలా 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 అంటే చాలా అదృష్టవంతుడి.